రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సాధించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానాలపై అధ్యయనం చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వరుస వివాదాల వేళ కమిషనర్ ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ సమూల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది. గతంలో తగిన తప్పులు పునరావృతం కాకుండా వివాదరహితంగా పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీతో పాటు కేరళ లాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక స్పందించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని ప్రశంసించారు. ప్రజాపాలనలో భాగంగా శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. నేడు స్వీకరించిన వాటితో మొత్తం ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115లకు చేరింది. అందిన దరఖాస్తుల్లో ప్రధానంగా 7 గ్యారంటీలకు సంబంధించి 10,68,276 దరఖాస్తులు రాగా 2,60,60,998 ఇతర అంశాలవి ఉన్నాయి. ఈ 7 రోజులకు కలిపి అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులుండగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 ఉన్నాయి. శుక్రవారం వరకు మొత్తం 12,171 గ్రామ పంచాయతీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. ఈ ప్రజాపాలన గ్రామ సభల్లో ఇప్పటి వరకు 1,02,49,312 గృహస్థులు పాల్గొన్నారు. ప్రథమ భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతిని సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జనవరి 3న జాతీయ ఉద్యమ దినోత్సవంగా నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి మహిళా అభివృద్ధి, మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు సమాజంలో రుగ్మతల రూపుమాపడానికి విశేష కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి అని కొనియాడారు. అలాగే బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రామకృష్ణ మాట చెప్పాడు, నేను ఆ ఫీజు కడతా ఒక మహిళను ప్రోత్సహించాలని ఆలోచన చెప్పడానికి అన్న గట్టే చెప్పాలి మీరు వదలేనప్ప చేతులు ఏమైనా. సో ఇంకొక విషయం ఏంటంటే అన్న కూడా పోటీ చేయబోతున్నాం అవకాశం ఎంపీగా అందరూ గట్టే మహిళలు ఆశీర్వదించాలని గట్టే చెప్పడం చెప్తున్నారు. బీసీలకు ఎంబీసీలకు అయ్యా మన దైవకేశ్వర ఆశీర్వాదానికి వచ్చిండు. ఎస్సీ ఎస్టీ తీసేస్తే అందరూ బీసీ మహిళలు పోటీ చేయడానికి ఒక అవకాశం మాత్రం ఆలోచించడానికి అవకాశం ఏంటంటే బలగానికి. ఎందుకంటే చట్టసభలో ప్రాతినిధ్యం తగ్గుతుంది బీసీలది, అదేవిధంగా మహిళలది. మీకు తెలుసా మహిళలు ఎంత తగ్గుతుంది? మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి తన బృందం సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎస్సీ ట్రాన్స్పోర్ట్ మేనేజర్లు, వివిధ ఐటీ సంస్థలు, హోటల్స్, హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు మరియు ఐటీ పార్కుల సెక్యూరిటీ హెడ్లతో ఇంటరాక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ ఏడీ ఎస్సీ ఈ సమావేశాన్ని స్వాగతించారు. సైబరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ట్రాఫిక్ సమస్యలను క్రమబద్ధీకరించడానికి పరిశ్రమ నుండి మద్దతు కోరేందుకు సమావేశం యొక్క ఉద్దేశాన్ని పంచుకున్నారు. రణవీర్ రెడ్డి పెరిగిన సిబ్బంది కార్యాలయానికి తిరిగి రావడంతో తక్షణ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని మాట్లాడారు. అన్ని వాహనాలు ఐటీ పార్కులు సంస్థల్లోకి ప్రవేశించడం, వాటి క్యాంపస్లోకి ప్రవేశించే ముందు వాటి స్క్రీనింగ్, వాహన తనిఖీ రోడ్లపై చేయకూడదు మరియు వారి క్యాంపస్ లోపల చేయాలి అని అన్నారు. రణవీర్ రెడ్డి రహదారి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పై అంశాలను అమలు చేయడానికి అన్ని సంస్థల నుండి మద్దతును అభ్యర్థించారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన జిమ్నాస్టిక్ గేమ్స్లో పథకం సాధించిన బుద్ధ అరుణారెడ్డి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. అరుణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో తనకు గాయమై 4 శస్త్రచికిత్సలు జరిగి కూడా పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేసి మళ్లీ పథకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు శస్త్రచికిత్స జరిగి తాను మళ్లీ జిమ్నాస్టిక్లో రాణించడం సంతోషమని తెలిపారు. నా కోచ్తో పాటు కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో నేను ఈ పథకాలు సాధించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తానని అన్నారు. నా పేరు అరుణారెడ్డి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో నాకు ఫ్లోర్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది.
సీనియర్ నేషనల్ లో ఇది ఫస్ట్ మెడల్ కాదు, కానీ 4 సర్జరీస్ అయిన తర్వాత లాస్ట్ డిసెంబర్ లో లాస్ట్ సర్జరీ అయింది. దాని తర్వాత ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ గా భావిస్తున్నాను. ఫ్లోర్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. సో నేను సాటిస్ఫై అయ్యింది చెప్పాలి అని అంటే 4 సర్జరీల తర్వాత తిరిగి నేను మళ్ళీ ఆ పోడియంలో నిల్చొని మెడల్ కొడతాను అని అనుకోలేదు. బట్ నా పర్ఫార్మెన్స్, కోచ్ వల్ల, మా ఫ్యామిలీ వల్ల అది సాధ్యమైంది. 1 year లో ఐ కుడ్ కమ్ బ్యాక్ అండ్ నేషనల్ లో మెడల్ తీసుకున్నాను. సో ఈ కాంపిటీషన్ ని నేను ఒక ట్రయల్ బేసిస్ గా చూసింది. సో దట్ నేను వెళ్ళి కాంపిటీషన్ ఆడితే నేను ముందు ఇంకా బాగా ఆడగలను, ఇంకా ముందు నా కాల్ ప్రాబ్లం ఉండదు అని చూసేకి. సో ఈ కాంపిటీషన్ లో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. రానున్న ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో మళ్ళీ తిరిగి ఏదైతే 2018 లో హిస్టరీ క్రియేట్ చేశానో అది తప్పకుండా చేస్తాను. ఈ టైంలో, ఈ 1 year సర్జరీ టైంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, గార్డియన్స్ ఫోటోపియా, అరబిందో, స్పోర్ట్స్, జింగ్ హెచ్ఆర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ జోన్లోని మెడికల్ షాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడం జరిగింది. మెడికల్ షాపులలోని నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా పలు మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి నిషేధిత ఆల్ఫా డ్రగ్లను స్వాధీనం చేసుకుని 10 మంది మెడికల్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఓటీ మరియు నార్కోటిక్ అధికారులు ఈ నిషేధిత డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బ్లేడ్తో కోసుకొని నానా రవస చేస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. తీవ్ర ఆటంకం కలిగించారు. సిబ్బంది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసుల ముందు నానా రచ్చ చేశారు. పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకులపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీల వ్యవస్థల సామర్థ్యం అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2031-32 అంచనాల ప్రకారం ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించాలని కోరారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి రామగుండం ఎన్టీపీసీ ఫేజ్ 2లో 2400 మెగావాట్ల ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేస్తోందని అధికారులు వివరించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని ప్రశంసించారు. సోనియా పోటీ చేస్తానంటే అందరం స్వాగతించడమే కాదని బంపర్ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని అన్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సోనియా పోటీ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ స్థానాలకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ 3 ఎంపీ స్థానాల పరిధిలో అధిక అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగా సోనియా సునాయాసంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడడానికి వచ్చారు. ఈ విషయంపై త్వరలోనే సోనియాతో చర్చించి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు, సామాజిక న్యాయం వస్తుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది. ఆమె నిలబడుతుంటే అంతకంటే అదృష్టం ఏమున్నదిరా బాబు. మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం. హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించడానికి శాయశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా, సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తూ అప్పుడే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తీలో పర్యటించారు. మక్కా మసీదులో ప్రార్థనలు చేసిన అసదుద్దీన్ అనంతరం చార్మినార్ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబానికి సేలింగంపల్లి ప్రెస్ క్లబ్ అండగా నిలిచింది. మృతుడి కుటుంబ సభ్యులకు 7 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చెక్ అందజేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే సాయం కూడా అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. చాలాసార్లు చూసినాను, ఇదివరకు కూడా మీరు ఇట్లాంటి ఒక మీ జర్నలిస్టులని చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసినారు. 4-5 సంఘటనల్లో ఇక్కడికి వచ్చి కుటుంబాలను ఆదుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం. జర్నలిస్ట్ కుటుంబాలు జర్నలిస్టులే ఆదుకోవడం, అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా వచ్చిన అన్ని వాటిని కూడా సిద్ధపట్టి ఇప్పుడు ఆ పెన్షన్ కూడా 5 సంవత్సరాలు వస్తుంది. మీడియా అకాడమీ నుంచి వచ్చిన పెన్షన్ 1,00,000 రూపాయలు. అమ్మాయి కూడా ఇంగ్లీష్ చదువుతున్నాయి కాబట్టి ఆమెకు సహకారం ఇస్తాము. అట్లాగే ఆ అబ్బాయి స్కూల్ ఫీజు, ఆ తర్వాత ఆయనకు కూడా 10th దాకా వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలి. అట్లాగే మారుతి సాగర్ చెప్పినట్టుగా ఒకవేళ ఇదంతా యాక్సిడెంట్ పాలసీ ఒకవేళ యాక్సెప్ట్ చేసిన అది కూడా ఒక 5 లక్షలు ఇస్తుంది. ఇవన్నిటి మీద శ్రద్ధ పెట్టండి. మీకు నిజంగా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా శేఖర్ సాగర్, రమేష్, విఠల్, రాజిరెడ్డి, మిగతా అందరూ మన మిత్రులందరికీ కూడా అలాగే దాత ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక జర్నలిస్టు, వెళ్ళిన జర్నలిస్టు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్ డిపోలో వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో వీసీ సజ్జనార్ వనభోజనాలు చేశారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని సురక్షితంగా తన గమ్యస్థానానికి చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులకు మానసికోల్లాసం కలిగించాలని వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా మహిళలు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ ముందుకు వెళ్లడానికి వెనుక మీ కృషి ఉందని, 2 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన ఘనత మీ కార్మికుల దేనిని. ఆర్టీసీకి 2 కార్లు, 1 కార్మికులు, 2వది ప్యాసింజర్స్ అని ఆయన అన్నారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి ఏర్పాటు చేసిన వనభోజనం కార్యక్రమం మన రాజేంద్రనగర్ డిపోలో జరిగింది. దీనిలో పాల్గొనడానికి నేను, మన ఈడీ కృష్ణకాంత్, మన ఆర్ఎం వరప్రసాద్, మన సిబ్బంది అందరూ కూడా రావడం చాలా సంతోషం అనిపించింది. మనము యాజమాన్య తరఫు నుంచి మొత్తం మన 97 డిపోలో ఒక 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వనభోజనం 2 దఫాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిబ్బంది కొన్ని నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా గత నెల 9 నుంచి స్టార్ట్ అయిన మహాలక్ష్మి తర్వాత కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక ఉల్లాసాన్ని నింపడానికి, ఒక ఉత్సాహాన్ని నింపడానికి యాజమాన్యము ఈ వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఇది ఎందుకంటే మన కల్చర్కి కూడా బాగా సూట్ అవుతుంది. సో అందరూ కూడా కలిసిమెలిసి ఒకసారి మన సాధక బాధం పంచుకోవడము, కొన్నిసారి వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. పిఆర్సీ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, పిఆర్సీ డెఫినెట్లీ మనం చేయాల్సింది చాలా ఉంది. సో డెఫినెట్లీ ప్రభుత్వ దృష్టి ఉంది, త్వరలో వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఈ ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ నిన్నే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాను. సో ఐ థింక్ 2-3 రోజులు నాకు నివేదిక రావడం జరుగుతుంది. దాన్ని ఒకసారి స్టడీ చేసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళి మనము మినిస్టర్ గారి దృష్టి. మహాలక్ష్మి పథకం ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 7 కోటి మహిళలు ట్రావెల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మన సిబ్బందితో ఇక్కడ మాట్లాడినప్పుడు, ముఖ్యంగా మన కాంట్రాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలామంది మన ఐడి కార్డు లేకుండా వస్తున్నారు, జెరాక్స్ లేదంటే కలర్ జెరాక్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలిసింది. వాళ్ళు తెలిసి వచ్చి మన వారితో కూడా బాగా వాద వివాదం చేస్తున్నారని చెప్పి తెలిసింది. మహిళలందరూ కూడా కోరుతున్నాను, ఆడపిల్లలందరూ కూడా కోరుతున్నాను, 3rd జెండర్ వరకు మీరు వచ్చే ముందు మీ ఆధార్ కార్డుని తీసుకురావాల్సింది ఒరిజినల్.
లేదంటే మీకు టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా చాలామంది వస్తున్నారు, ప్లస్ పాత ఫొటోస్ కూడా తీసుకొస్తున్నారు, కొంతమంది తారుమారు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే బాగా రష్ ఉండడంతో మన సిబ్బంది కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మళ్ళీ ఇంకోసారి అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొచ్చి మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరోబరి కోరుతున్నాను. ఈ సిబ్బందిపై సివరేజ్ పనులను ప్రారంభించారు కార్పొరేటర్ సామల హేమ. మహమ్మద్గూడలోని ఏకే ఫంక్షన్ హాల్ దగ్గర ప్రాంతంలో సివరేజ్ పనులను కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి ప్రారంభించారు. 5 లక్షల వ్యయంతో ఈ సివరేజీ పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటర్ వర్క్స్ డీజీ ఎం కృష్ణ, మేనేజర్ నవ్య, బీఆర్ఎస్ నాయకులు జాకీర్, కుమార్, మాము, కరీంలల్లా, సద్దాం, అఖ్జార్ తదితరులు పాల్గొన్నారు. లింగోజిగూడ డివిజన్ శాతవాహన నగర్ కాలనీకి అయోధ్య శ్రీరాముడు అక్షింతలు చేరాయి. మహిళా సంక్షేమ సంఘం సభ్యులు అదేవిధంగా కాలనీ వాసులు అక్షింతలను అందుకుని దుర్గాదేవి ఆలయంలో ఉంచారు. అదేవిధంగా ఆదివారం నాడు కాలనీలో ప్రతి ఇంటికి అయోధ్య రాముడి అక్షింతలను పంచడం జరుగుతుందని తెలిపారు. జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ శ్రీపతిరావు, మహిళా అధ్యక్షురాలు ఉమారెడ్డి, సెక్రటరీ నాగలత ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం నాడు కాలనీలలో ప్రతి ఇంటికి అయోధ్య రాముడి అక్షంతలను పంచడం జరుగుతుందని తెలిపారు. జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ శ్రీపతిరావు, మహిళా అధ్యక్షురాలు ఉమారెడ్డి, సెక్రటరీ నాగలత ఇతర సభ్యులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచమ్మపల్లిలో సర్వే నెంబర్ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాన్లో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటే నినాదాలు చేశారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వే నెంబర్ 647/1, 648 అండ్ 654లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కాగా ప్రజావానికి భారీ స్పందన వస్తుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజావానికి భారీగా జనం తరలి వచ్చారు. శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శబరిమలకు వెళ్లిన ఉపేందర్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములు తిండి తిప్పలు, మలమూత్ర విసర్జన చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఒక్కసారి లైన్లో ఉంటే పక్కకు కదలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, బీపీ, షుగర్, ఆస్తమా ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వామి శరణమయ్యప్ప, చాలా 41 రోజుల నుంచి అయ్యప్ప దీక్షలో ఉండి అయ్యప్ప శబరిమల యాత్రకు బయలుదేరాము. నా 25 ఏళ్ల సంవత్సర కాలంలో ఇంత అయ్యప్ప యాత్ర ఇంత కఠినంగా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే వేలాది మంది భక్తులు, అయ్యప్పలు, స్త్రీలు, వృద్ధులు, మహిళలు మరియు బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు భక్తిభావంగా అయ్యప్పకు వస్తున్నారు. పంబా నుంచి పైకి వరకు ఒక భక్తులలాగా చూడలే మమ్మల్ని. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, కేరళ వ్యవస్థ, ప్రభుత్వం అలా ఉంది. కనీసం వాటర్ బాటిల్ లేవు, వాళ్ళ వాటర్ సప్లై కూడా లేదు, ఫుడ్ లేదు. ప్రతి సంవత్సరం మన వాళ్ళు ఫుడ్ పెట్టేది, అది వ్యవస్థను తీసేసి వాళ్ళ ఫుడ్ పెట్టిరు. ఆ ఫుడ్ కూడా సక్రమంగా లేదు, మనం తినలేము కూడా. అది 12 గంటల దర్శనంలో మూత్ర విసర్జన మరియు స్నానాలు లేక, ముఖాలు గడక, నిద్ర లేక, తిండి లేక ఇంత దీనమైన అవస్థలు పడ్డామంటే మాలాంటి వారికి ఇలా కష్టమైతే మరి వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు, అస్తమా పేషెంట్ల పరిస్థితి ఎందుకు ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే స్వయంగా అనుభవించి చెప్తున్న మాట ఇది. సాములు మనవారు కూడా రద్దీ లేని కారణంగా పోండి. ఇంకోటి, శబరిమలకి మనం ఇరుముడితో వెళ్తున్నాము. అక్కడ ధన రూపేణ మనం పెట్టే వస్తువు కూడా మనకు ₹1 విలువలేక మనకు అందియలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం పెట్టే పైసలతోటే ఎన్నో సౌకర్యాలు చేయొచ్చు, ఉన్న దాంట్లోనే సౌకర్యాలు చేయొచ్చు. మరి ఇలాంటి గవర్నమెంట్కు మనము ఉండిలో డబ్బులు వేయొద్దనే చెప్తున్నాను నేనైతే. స్వామి దర్శనం చేసుకోండి, రండి, మన దేవాలయాలను అభివృద్ధి చేయండి. ఈ విధంగా ఎంత బాధతో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. 12 గంటలు కూర్చునే స్థలం లేదు, నిలబడి
నిద్ర లేక, ఆహారం లేక, నీళ్లు లేక, షెల్టర్లు లేక, కూర్చునే షెల్టర్ లేక ఇంత అవస్థ పడుతున్నారంటే నా కళ్ళ. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం పాపిరెడ్డి నగర్లోని రాజధాని హైస్కూల్లో ఫుడ్ ఫన్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ను పాఠశాల కరస్పాండెంట్ యాద నరేందర్తో కలిసి జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్తో ప్రారంభించారు. అనంతరం 2024 స్కూల్ క్యాలెండర్ను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. చదువుతో పాటు సామాజిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించుకోవాలని స్కూల్ కరస్పాండెంట్ యాదా నరేందర్ తెలిపారు. ఫుడ్ ఫన్ ఫెస్ట్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఫుడ్ ఫస్ట్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఏ పదార్థాలలో ఏ పోషక విలువలు ఉన్నాయి, ఏ ఆహారం తినటం వల్ల ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి, మినరల్స్ దేంట్లో ఉంటాయి అనేటువంటి క్లుప్తంగా తెలియజేయడం కోసము పిల్లల చేత ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేయించాము. ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, హాట్స్, చాట్ ఐటమ్స్, రకరకాలుగా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు మా పాఠశాలలో చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్ పిల్లలు ఉన్నారు, మధ్యప్రదేశ్ పిల్లలు, రాజస్థాన్ పిల్లలు, బీహార్ పిల్లలు, ఒరిస్సా పిల్లలు, తెలంగాణ పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు, ఇలాగ అనేక ప్రాంతాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి వారి ప్రాంతాలలో ఏ పదార్థాలు బాగా ఫేమస్గా ఉంటాయో వాటన్నిటిని కూడా తయారు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పండ్లల్లో ఏ పదార్థాలు ఉన్నాయి, ఆకుకూరలలో ఏ పోషక విలువలు ఉన్నాయి అనేటువంటి అన్నీ కూడా విశదీకరించి చెప్పడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిల్లలందరూ కూడా వారు స్వతహాగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడా మా దగ్గర వేదికగా ఏర్పరిచి పేరెంట్స్ని, తర్వాత అవుటర్స్ని, జనరల్ పబ్లిక్ని, పాఠశాల పాత విద్యార్థులను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అనేక మంది విద్యార్థులు, పేరెంట్స్ ఇది ఒక మంచి ప్రోగ్రాము. అందరికి ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు. ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఏ పని చేయడానికి వీలు లేదు, పని చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద స్కూల్లో చదువుతున్న వాళ్ళు మధ్య ప్రోగ్రామ్ వెళ్ళి చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే అది సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరికి గోల్ ఏముంటుంది, ఏం కావాలని ఉంది, కావాలని ఉందా, ఆర్మీకి వెళ్ళాలని. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందరికీ సందర్భంగా చెప్పేది ఏం చేయాలంటే ఎవరికి ఏ గోల్ ఉన్నా అది సాధించాలి అని అంటే ఈ స్కూల్ లెవెల్లోనే మీరు అది ఆ విధంగా ఆలోచన చేయాలి. అది ఎప్పుడు సాధ్యత మాట్లాడద్దంట, చెప్పి వినాలి. నన్ను ఎందుకు పిలిచి మరి ఇక్కడికి నేను చెప్పి వినాలి కదా, మరి ఎందుకు మీరు మాట్లాడుకుంటారు? డిసిప్లిన్ ఉండాలి కదా. హైదరాబాద్ గాజుల రామారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఫ్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో గోదాం పూర్తిగా తగలబడిపోయింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల భవనాల్లోకి పొగలు వ్యాపించడంతో అందులో నివసించేవారు బయటికి పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమాలో క్యారెక్టర్ నటిగా మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావల శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఆదుకునేవారు లేక ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ నటుడు కదంబరి కిరణ్ ముందుకొచ్చారు. మనం సైతం ఫౌండేషన్ ద్వారా పావల శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. కాందంబరి కిరణ్ శ్రీనివాస్ నటి పావల శ్యామల నివాసానికి వచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆయన ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఇక అక్కడికక్కడే చెక్ రాసి ఇచ్చారు. కదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు గుండెకు 3 రంధ్రాలు పడ్డాయని, కిడ్నీలో ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారని, పైగా తనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని శ్యామల తెలిపారు. ఉన్నట్టుండి కాళ్ళు కూడా చచ్చుపడిపోయాయని వెల్లడించారు. తాను ఉన్నానో లేదో అని కూడా ఎవ్వరు పట్టించుకోవటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఎవరి ఫోన్ నెంబర్లు లేవని, కానీ కదంబరి కిరణ్ ఎప్పటి నుంచో తెలుసునని, ఆయన తన కోసం వచ్చి సాయం అందించారని భావోద్వేగంతో వివరించారు. హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి.
కిడ్నీ అడ్మినిస్ట్రేషను, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉంది లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానా లేదు, నేను పోయానని అందరూ మెసేజీలు పెట్టారు. ఎవ్వరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర. ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమి వాళ్ళని మర్చిపోయినా. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అశోక్ గారు